నిన్న ముఖ్యమంత్రి గారు రచ్చబండ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఆ కార్యక్రమానికి పోతూ ఏదైతే హెలికాప్టర్ యాక్సిడెంట్ జరగడం, నిన్నటి నుంచి అయితే హెలికాప్టర్ మిస్ కావడం, అక్కడి నుంచి మనం అందరం ఆశించాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రార్థనలు చేశారు. చర్చిల్లో కానీ, దేవాలయాల్లో కానీ, అదే మాదిరిగా మసీదుల్లో కానీ పెద్ద ఎత్తున పూజలు చేశారు. అందరం ఆశించాం ముఖ్యమంత్రి సురక్షితంగా తిరిగి వస్తారని చెప్పి అందరం కూడా కోరుకున్నాం, ప్రార్థనలు చేశాం, ఆ విధంగా ఆశించాం. కానీ ఈరోజు ఒక షాకింగ్ కింద ముఖ్యమంత్రి గారు ఇక లేరు అని న్యూస్ చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఇది రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా తట్టుకోలేనటువంటి బాధ. ఒక ముఖ్యమంత్రి గారే కాకుండా వారితో ఉండే సుబ్రహ్మణ్యం గారు కానీ, ఎస్లీ కానీ, పైలట్స్ ఉన్నట్టు ఎంఎస్ రెడ్డి, బాటియా, వీళ్ళు కూడా స్పాట్ లో చనిపోయారనేది మనం ఏమాత్రం కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. ఈరోజు ఒకసారి చూస్తే ఇది చాలా విచిత్రమైంది. నేను అదే మరి రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా 1978లో ఎమ్మెల్యేలు అయ్యాం. అప్పుడు కృష్ణమూర్తి గారు కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మేమందరం కూడా అంజయ్య కేబినెట్ లో మంత్రులు కావడం, అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారికి నాకైతే చాలా సన్నిహిత సంబంధాలు. ఒక మంచి మిత్రులుగా మేము 5 సంవత్సరాలు కలిసిమెలిసి ఏ కార్యక్రమాలు చేసినా చేసేవారు. రాజకీయాలే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒక మంచి సంబంధాలతో ముందుకు పోయాం. ఎప్పుడన్నా పనులుండి ఢిల్లీకి వెళ్ళినా, రాజకీయంగా ఢిల్లీకి పోవాలన్నా, లేకపోతే ఏ పని చేయాలని ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఉంటే ప్రతిరోజు కలిసేవారం. మేము ఆ రోజు భవనం వెంకటరామరెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే మేమిద్దరమే కలిసి ఢిల్లీలో కూడా లాబీ చేసి ఆయన ముఖ్యమంత్రి చేసిన విషయం కూడా నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. ఆ విధంగా అనేక విషయాల్లో ఇద్దరం కలిసి మేము ముందుకు పోయాం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏదైనా అనుకుంటే నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వం ఉండే వ్యక్తి, ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ఆ విధంగా ఆయన అనుకున్న పనులు చేయడమే కాకుండా అనుకున్నది సాధించే వరకు నిరంతరం పోరాడే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో చేపట్టారు. అయితే ఈరోజు ఆయన పెయిన్ కూడా మనం చూస్తే చిత్తూరు జిల్లాలో ప్రజలతో కలవడానికి రచ్చబండ కార్యక్రమం పెట్టుకోవడం, ఆ కార్యక్రమం కోసం ఆయన బయలుదేరినప్పుడు జరగడం అనేది చాలా బాధేస్తుంది. నిన్నటి నుంచి చూస్తున్నాం. రాత్రంతా కూడా మేమందరం కూడా ఆశించాం ఆయన తిరిగి వస్తారని చెప్పి ఆశ ఉండేది. అలాంటి ఒక మంచి నాయకుడిని కోల్పోవడం మన రాష్ట్రానికి చాలా నష్టం. ఎందుకంటే ఆయనకు కొన్ని ఆశలున్నాయి, కొన్ని ఆలోచనలున్నాయి. ఈ రాష్ట్రంలో ఏ విధంగా చేస్తే రాష్ట్రం బాగుపడుతుందో అవన్నీ ఆలోచిస్తూ ముందుకు పోయారు. మేము రాజకీయాల్లో నేను డిఫర్ అయినా, వ్యక్తిగతంగా మేము ఇద్దరైతే ఎప్పుడు కూడా ఒక మంచి మిత్రులుగా మేము ఉన్నాం. అలాంటి ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం పట్ల నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మ కూడా శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా ఉంటే 31 సంవత్సరాల మా అనుబంధం. రాజకీయాల్లో డిఫరైనా కానీ వ్యక్తిగతంగా ఎప్పుడూ మాకు విభేదాలు లేవు. ఆ విధంగా మేము ఆయన కూడా అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు నన్ను గురించి చెప్పడం, నేను కూడా కొన్ని సందర్భాల్లో వారి గురించి చెప్పడం. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన నేను తెలుగుదేశం పార్టీ, ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాజకీయ విభేదాలు తప్ప ఎప్పుడు కూడా మాకు లేవు. ఒక మంచి మిత్రులుగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో డిఫరెంట్ పార్టీలు ఉన్నప్పుడు ప్రజల కోసం ఎప్పుడెప్పుడు డిఫర్ అయ్యాను తప్ప ఇంకొకటి కాదు. అలాంటి ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధేస్తుంది. ఇది నాకు వ్యక్తిగతంగా కూడా చాలా నష్టం. ఎందుకంటే
అలాంటి ఇది పాత రోజులు ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఇక్కడ నుంచి మేము మంత్రులు అయిన తర్వాత నేను, కృష్ణమూర్తి గారు, రాజశేఖర రెడ్డి గారు తిరుపతికి కలిసి వెళ్ళాం. అదే మరిగా కడప జిల్లాలో ఉండడం, నేను చిత్తూరు జిల్లాలో ఉండడం, ఎప్పటికప్పుడు ఆ రోజుల్లో రాజకీయ పరిస్థితుల్లో కూడా ఇద్దరం కలిసి పనిచేసుకునేవాళ్ళం. ఆ విధంగా పనిచేసి ఒక యంగ్స్టర్స్ గా రావడం, ఆయన నేను కలిసి ఎక్కడికక్కడ అంటే మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఢిల్లీకి పోవాలన్నా, హైకమాండ్ పోవాలన్నా ఆ విధంగా చాలా విషయాల్లో కలిసి పనిచేశాం, కలిసి ముందుకు పోయాం. ఆ పాత స్మృతులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. తర్వాత మేము తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా విభేదించాం. అయినా కూడా ఎప్పుడు కూడా ఆయన కానీ నేను కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎక్కడ విభేదం రావడం కానీ ఇంకోటి రాలేదు. అలాంటి ఒక మంచి నాయకుడిని కోల్పోయిన దాని పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అదే మాదిరిగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మరణం చూస్తే రాష్ట్రానికి తీరని నష్టం.